జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. అయోధ్యలో మన శ్రీరాముని కోసం అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసుకుని అందులో బాలరాముని ప్రతిష్ఠించిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీరామనవమి రోజు అంటే శ్రీరాముని యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకున్నాం. అలాంటి సందర్భంలో ఈ పాస్టర్లందరిలో ఈర్ష, అసూయ, ద్వేషాలు తారస్థాయికి చేరిపోయాయి. వాళ్ళలో పాస్టర్ విజయ్ కుమార్ అనేటువంటి లుచ్చాన పుత్రుడు ఒకడున్నాడండి. ఆడందరికీ తెలుసు. ఆడు భరతమాత అంటున్నారు కదా, భరతమాతకి ఎంతమంది భర్తలు అని గతంలో అడిగాడు కదా, వాడు అలా అన్నందుకు పోలీసులు వాడి మక్కిలు ఎరుక్కొట్టి కటకటాల్లో పడేసేసరికి హిందువుల మనోభావాలు ఏమన్నా కించిపరిచి ఉన్నట్లయితే నన్ను క్షమించండి అని క్షమాపణ కోరిన ఈ లుచ్చాన పుత్రుడే మళ్ళీ ఇప్పుడు శ్రీరాముని నుడిపై పడినటువంటి సూర్య తిలకం గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. తప్పించువాడు క్రీస్తే ఇది సత్యము. విజయ్ కుమారు, ఆ ఏసుగాడి చేతికేంట్రా, బొక్కేంట్రా? 2000 సంవత్సరాలుగా మీ దేవుడు ఆ బొక్క పూడ్చుకునే ఖాళీ కూడా దొరకలేదా ఏంటి? చచ్చి మళ్ళీ బతికేయడానికి గుడ్డిగా నమ్ముతున్నారు కదా బాబు. ఆ బొక్క పూడ్చుకునేంత మహిమ లేదంటావా ఏంటి మీ ఏసు దగ్గర? నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యం వెనుక హైందవ సహోదరుల యొక్క అమాయకత్వాన్ని ఈ హైందవ పెద్దలు అనబడిన వారు గాని, ఈ బీజేపీ నాయకులు అనబడిన వారు గాని ఈ విధంగా వాడుకుంటారా, ఇంతలా మోసం చేస్తారా అని అనిపించింది. అవును, తరతరాలుగా మన భారతదేశ ప్రజలను ఈ హైందవ పెద్దలు మోసగిస్తూనే ఉన్నారు. మనుషులు కల్పించిన ప్రతి పద్ధతి, మనుషులు చేసిన ప్రతి ఆకారము దేవుడుగాను ఈ దేశంలో చిత్రీకరించి బ్రాహ్మణిజం వారి ఆధిపత్యం కొరకు ఈ దేశ ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని హైందవ ధర్మం పేరిట మోసగిస్తూనే ఉంది. ఇది ఎందుకు చెప్తానండి? శ్రీరాముని నుదుటి పైన సూర్యుడు తిలకమలాగా పడితే ఇందులో బ్రాహ్మణులు చేసిన కుట్రేంట్రా? ఓహో, మర్చిపోయా. బ్రాహ్మణులు నోట్లో పెట్టుకోకపోతే వీళ్ళకి సమ్మగా ఉండదు. అది కాక నోట్లోంచి మాటలు రావు. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడే దాంట్లో సంబంధం లేకపోయినప్పటికీ బ్రాహ్మణులు అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అంటే అసలు నేను చూసిన వీడియోస్ ఏంటి, దానికి సంబంధించిన తమ్ములైల్స్, ఆ టైటిల్స్ చూస్తేనండి చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, సూర్య తిలకం. అయోధ్యలో క్రొత్తగా రామ మందిర నిర్మాణం జరిగింది కదండి, దాని ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత మొట్టమొదటిగా వచ్చిన శ్రీరామనవమి. మన శ్రీరామనవమికి అయోధ్య రామ మందిరంలో మహా అద్భుతం జరిగిందట. ఏంటి అద్భుతం అన్నది ఇక్కడ కనబడుతుంది. సూర్య తిలకం, రామయ్య దర్శనం, అయోధ్య రాముణ్ణి తాకిన సూర్యకిరణాలు, మహా అద్భుతం. ఇది చూడగానే, ఈ పదాలు చదవగానే మీకేమనిపిస్తుంది చెప్పండి? అమ్మో, నిజంగా మహాద్భుతం. ఆ గర్భగుడిలో ఉన్న ఆ రాముని విగ్రహం నుదుటిని సూర్యకిరణాలు నేరుగా తాకాయా? అబ్బా, ఎంత గొప్ప అద్భుతం! నిజమైన దేవుడు రాముడే, ఏకైక దేవుడు రాముడే, ప్రపంచానికి దేవుడు. ఈ విధంగా మాటలు హైందవ సహోదరులు, హైందవ పెద్దలు, ఈ హిందూ సంస్థలు మరి తిలకం దిద్దాడా లేక సైన్స్ తిలకం దిద్దిందా? ఆలోచించండి. ఈ సంగతి తెలియని అమాయక హైందవ జనం ఆహా ఓహో మహాద్భుతం మహాద్భుతం. ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా అలాగే వదలగొట్టేశాయి. గమనించండి, బెంగళూరుకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అయోధ్య రామ మందిరానికి అమర్చారు. సూర్యకిరణాలు ఆ శ్రీరామ నవమి రోజున పడేటట్టుగా ఆ విధంగా సెట్ చేశారు. సూర్యుని కిరణాలు ఒక అద్దం మీద పడి, అద్దం మీద నుంచి పైపుల ద్వారా కటకాలు, దర్పణాలు ఇవన్నీ ఉపయోగించి 3వ అంతస్తు నుండి నేరుగా రాముని విగ్రహం నుదుటిపై పడేటట్టుగా టెక్నాలజీని శాస్త్రవేత్తలు రూపొందించారు. సూర్య తిలకం పూర్తిగా మానవ నిర్మితం. ఓకే, ఎవరు కాదన్నారు? ఎవరైనా ఇది మానవ నిర్మితం కాదు, భగవంతుని పైన నేరుగా సూర్యుడే అలా ప్రకాశిస్తున్నాడు అని నీతో ఎవరైనా చెప్పారా? ఆలయాన్ని నిర్మించేటప్పుడే ఆ విషయాన్ని చెప్పారు కదా. శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు రాముని నుదుటిపై పడేలాగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నామని. దాని నమూనా కూడా ఇంటర్నెట్ లో ఉంది కదా. అదే ఇప్పుడు నువ్వు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ప్రకల్పాలు కలుపుతున్నావు కదా. అంతా ఓపెనే కదా. ఇందులో దాచిపెట్టేసిందే ఉంది, ప్రజల్ని మభ్య పెట్టేసిందే ఉంది. పోనీ ఇది సైన్స్ కాదు, సూర్యుడే సాక్షాత్తుగా అలా ప్రకాశిస్తున్నాడని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఉంటే చూపించు. ఏముండదు. వీళ్ళ ఏడుపు అంతా కాడ ఏదో రకంగా బయటికి కక్కాలి వాళ్ళ ఉద్దేశాన్ని. లేకపోతే వీళ్ళ కడుపు మంట చల్లారదు కదా మనం పండగలు చేసుకుంటున్నప్పుడు. సరే, అయోధ్య గురించి మాట్లాడావు కదా, ఎప్పుడైనా అరసవల్లి వెళ్ళావా? కనీసం దాని గురించి తెలుసుకున్నావా? అక్కడ సూర్య దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే నేరుగా సూర్య దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడి పైన ప్రతి సంవత్సరం ఉత్తరాయణం మరియు దక్షిణాయనం రోజు సూర్యుడి కిరణాలు నేరుగా భగవంతుడి మీద పడతాయి. అలాంటిదే కోణార్క్ ఆలయం కూడా. కోణార్క్ ఆలయం కాదు, ఇంకెలాంటివి ఎంతో అద్భుతాలుగా నిర్మించినటువంటి దేవాలయాలు అనేక ఉన్నాయి. ఇలాంటివన్నీ వీళ్ళకి కనిపించవు.
మనం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఈ లుచ్చన కొడుకులకి ఎంత గడ్డి పెట్టినా తక్కువే. వీళ్ళ బుద్ధి మాత్రం మారదు. మన పురాతన దేవాలయాలు 4-5 వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయాల్లో, అంటే ఈ యేసుగాడు పుట్టడానికంటే ఇంకా 3-4 వేల సంవత్సరాల పూర్వమే మన దేవాలయాల్లో ఈ టెక్నాలజీని వాడారు. 60-70 మంది తాగుబోతులు తిరుగుబోతున్నాయాళ్ళు రాసిన ఆ సెక్స్ పుస్తకం చదివితే ఇలాంటివన్నీ ఒప్పుకోలేరు వీళ్ళు. ఎందుకంటే క్రైస్తవం అనే వ్యాధి వీళ్ళకి కళ్ళకి ఒక పొరలాగా కప్పేసి ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ అంగీకరించలేరు అసలు. సరే, ఇవన్నీ కాదు, ఆ నరరూప రాక్షసుడే యెహోవా గాడే ఈ సృష్టిని చేశాడని చెప్తుంటున్నారు కదా మీరంతా. సూర్యుడిని కూడా ఆడే చేశాడనే కదా ఆ పిచ్చి బ్రహ్మల్లో బతుకుతున్నారు. మరి ఆ సూర్యుడు ఈ యెహోవా గాడి గుడి మీద లేదంటే ఎక్కడైనా సరే ఆ నేరుగా పడినట్టుగా గాని లేదా అలాంటి వ్యవస్థ గాని మీకు ఎక్కడన్నా ఉందా? అంత తెలివితేటలు మీ క్రైస్తవ సమాజంలో ఎవరికైనా ఉన్నాయా? అదేమంటే సైంటిస్టులు అందరూ క్రైస్తవులే నన్ను ఏడుస్తారు. అదే సైంటిస్టులు భూమి గుండ్రంగా ఉందని చెప్తే సావదింగారు. అదే మీ క్రైస్తవం, మీ బుద్ధి. ఒక విషయం చెప్పరా, మా రాముడు చైత్ర శుద్ధ నవమి రోజు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టుగా పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మరి మీ యేసుగాడు ఎప్పుడు పుట్టాడో చెప్పు, అసలు ఎవరికి పుట్టాడో, ఏ టైంలో పుట్టాడు, ఇవన్నీ చెప్పి నువ్వు అప్పుడు మా రాముడి గురించి విమర్శించే ప్రయత్నం చేస్తే అప్పుడు దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకోవచ్చు. ఏమీ లేకుండా ఓ లొట్టపీసు మొహం వేసుకుని ఆ సెక్స్ పుస్తకాన్ని వేసుకుని బజార్లంతా తిరుగుతా ఎప్పుడు హిందువుల మీద పడి ఏడవటమే మీ బతుకైపోయింది. సూర్యతిలకం భగవంతుడి యొక్క మహిమ కాదు, ఇది మానవుల పని అని అంటున్నావు. మరి బైబిల్ రాసింది ఎవరు, మానవులు కదా? ఈ ఎర్రి పుష్పమా? హిందువులారా, మీరు ఒకసారి గమనించారంటే మనం ఏ పండగ జరుపుకున్నప్పటికీ దాని మీద ఏదో విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తుంటారు ఈ పాస్టర్లు అనే బిచ్చగాళ్ళు. అవును, ఖచ్చితంగా వీళ్ళు బిచ్చగాళ్లే. మనం చూసినట్లయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక అపం శుభం తెలియని ఒక బక్క చిక్కిపోయిన ఒక చిన్న పిల్లవాడిని చేతిలో పెట్టుకుని మాసిపోయిన బట్టలు వేసుకుని ఒక స్త్రీ అడుక్కుంటూ ఉంటుంది. వీళ్ళు కూడా అంతే. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన్ని కొట్టి చంపేస్తే ఆ చంపేసింది మా కోసమేనని ఇప్పటికీ నమ్ముతా ఆ శవాన్ని ఊళ్ళో పెట్టుకుని ఇంకా అడుక్కు తింటూ బతుకుతుంటారు. అది వీళ్ళ బతుకు. అయినా మీ ఏడుపుకి మేము ఏమీ ఫీల్ అవడం లేదురా విజయ్ కుమార్. మీ ఏడుపుని జనాలకి తెలియజేసి హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నంలో విజయం సాధిస్తున్నాం కూడా. ఎలాగంటావా, ఒక సామాన్య పౌరుడి సైతం బైబిల్ ఒక సెక్స్ పుస్తకాన్ని నిరూపిస్తాను, కాదని నిరూపించగలిగితే దమ్మున్న ఏ పాస్టర్ అయినా రండి అని బహిరంగంగా సవాలు చేసే అంతగా. ఇంకా పీసుగాడు ఎప్పుడు పుట్టాడో డేట్ చెప్తే అక్షరాల ₹1,00,000 బహుమతి ప్రకటించే విధంగా అంత సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. కాబట్టి మీ పాస్టర్లందరూ ఇలా ఏడుస్తూనే ఉండాలని, మీ ఏడుపులే మాకు శ్రవణానందకరము మరియు దీవెనలు అని తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.